Nobody can stop this flow. Hallelujah. 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 హల్లెలూయా. త్వరగా వాక్య భాగంలోకి వెళ్దాం. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకొని 7, 8, 9 వచనాలు చదువుకుందాం. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోము గురించి ప్రభువకు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. 7వ వచనం. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దున వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. హల్లెలూయా. చూద్దాం, ఇక్కడ చూడండి. ఎదోము మీద యుద్ధము చేద్దాము లెండి అని జనులను రేపుటకై ఎవరు పంపబడ్డారో నిన్నటి దినాన్ని మనం విన్నాం. దూత పంపబడి ఉన్నారు. దూత బయలుదేరారు, పంపబడ్డారు. దేని కొరకు అంటే ఎదోము మీద ఇక యుద్ధము జరుగుతుంది అని. ఎదోము మీద యుద్ధము జరుగుతుంది అని మనం తెలుసుకున్నాం. ఇక చూడండి 7వ వచనం. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. ఇంకేం చేస్తారట? నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఎదోమునకు వివేచన లేకపోయెను. ఎదోముకు ఏమి లేకపోయెను? వివేచన లేకపోయేనండి. గ్రహిస్తున్నారా? నీవు దేవుని సన్నిధిలో నివాస స్థలం ఏర్పాటు చేసుకొని అక్కడ నుండి నీకేమేమి చూపిస్తారని మనం నేర్చుకున్నాం. నీకు ఎరను చూపిస్తారు, నీ శత్రువును చూపిస్తారు అని చెప్పినప్పుడు, మరి ఇక్కడ ఎదోముకు జరుగుతున్న పని చూసారా? ఎదోముకు ఏమీ లేదు, వివేచన లేదు. వివేచన లేక తన అన్నం తింటున్న వారు తనకి ఊరి ఒడ్డుతుంటే కూడా తనకి వివేచన లేదు. కారణం, దేవుడు దండన దినమును అనుమతి చేశారు. ఆ దినమందు ఏషావు పర్వతముల్లో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులను నాశనము చేతును. 8వ వచనం చూడండి. ఆ దినమందు ఏషావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి ఏం చేస్తారట? జ్ఞానులను నాశనము చేస్తారట. ఇదెంత భయంకరమైన విషయం! ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. తేమాను, నీ బలాఢ్యులు విస్మయమొందుదురు. అందువలన ఏషావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. ఇది అంతా ఎందుకు అంటే 10వ వచనం చూడండి. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి
నీవు అవమానం నొందుదువు. ఇక ఎన్నటికి నీ లేకుండా నీవు నిర్మూలమగుదువు. ఆలోచిస్తున్నారా? దేవుడు ఉన్నత స్థలములో ఉన్నప్పటికీ, నక్షత్రముల్లో నీవు దాన్ని, పక్షిరాజు ఎంత ఎత్తున గూడు కడుతుందో అంత ఎత్తుగా నీ గూడు, నీ నివాసం చేసుకొని, నక్షత్రముల్లో నీవు దాన్ని కట్టినా సరే అక్కడి నుంచి కూడా నిన్ను పడవేస్తాను అని చెప్పిన ప్రభువు ఎక్కడెక్కడ అవి కలిసిపోయాయి, ఎక్కడెక్కడ అవి ఉన్నాయని నిన్నటి దినాన్ని మనం చూసాం. ఇప్పుడు వాటి యొక్క పతనం, పడవేస్తున్న స్థితి, ఎలా పడవేస్తారో ఈరోజు చూస్తున్నాం. మొట్టమొదటిగా పడవేయడానికి దేవుడు వారిలో నుండి జ్ఞానులను తీసేశారు. ఎవరిని తీసేశారండి? జ్ఞానులను తీసేశారు. ఇక పతన స్థితి స్టార్ట్. ఎవరైనా ఏదైనా చెప్పినా ఇక వారు వినరు. ఎందుకు? కారణం ఏంటి? వివేచన లేదు. పూర్తిగా వివేచన లేకపోవునట్లే దేవుడు వారిలో నుండి జ్ఞానులను తీసేశారు. ఇక అక్కడ అందరూ ఎవరుంటారు? ఆ పర్వతముల మీద ఇక ఎవరుంటారు? జ్ఞానము లేనివారు. అంతే కదండి. జ్ఞానులను దేవుడు తీసేస్తే ఇక అక్కడ ఎవరుంటారు? జ్ఞానము లేనివారు, బుద్ధిహీనులు. ఇసుక మీద ఇల్లు కడుతున్న వారు, ఇసుక మీద ఇల్లు కడుతున్నట్టుగా ఉన్నవారు. ఇవన్నిటికీ కారణం ఏదై ఉంటుందట? దేవుడు వారిలో వివేచన లేకుండా చేయడం కొరకు. గ్రహిస్తున్నారా? హల్లెలూయా. దీన్ని కొంచెం ఆలోచన చేద్దాం. ఈ వాక్య భాగాల్ని కొంచెం ఆలోచన చేసుకుందాం. ఎందుకు వివేచన కరువైంది? అసలు వివేచన ఉంటే ఏం జరుగుతుంది? జ్ఞానం ఉంటే ఏం జరుగుతుంది? జ్ఞానం ఉంటేనే కదా, జ్ఞానులు ఉంటేనే కదా ఆలోచన దొరుకుతుంది. వివేచన ఉంటేనే కదా గ్రహింపు దొరుకుతుంది. ఈ రెండూ లేకపోతే ఇష్టం వచ్చినట్టు బ్రతికి నాశనంనకు వారు గురవరా? ఇది కాదా పతన స్థితి? ఇది కాదా నాశనం అంటే? ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. వందనాలు ప్రభా, స్తోత్రములు తండ్రి. నాయన నా తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రములు. అవును ప్రభా నా తండ్రి, నాయన జ్ఞానము లేకపోయినా, వివేచన లేకపోయినా మేము గ్రహించలేము నాశ. ఆయన నా తండ్రి ప్రభా, జ్ఞానము వివేచన కలిగినటువంటి వారే ఉన్నప్పుడే నాశనము లేని స్థితి ఉంటది. అది లేనప్పుడు నాశనము కలిగిన పతనం వల్లే నాశనం కలిగిన స్థితి కలుగునని ఈ వాక్యం సెలవు ప్రభా. ఆయన నా తండ్రి ప్రభా, ఏదో మన నాశనం చేయడానికి దూతను మీరు పంపి ఉండగా ఆయన నా తండ్రి ప్రభా, ఆయన వాడి యొక్క అన్నము తిని ఆయన నా తండ్రి ప్రభా వారికి నాశనము ఊరి ఒడ్డినను తెలుసుకోలేని, గ్రహించుకోలేని వివేచన
కలిగి ఉన్నారు ప్రభా నాయన. అటు స్థితి ఎక్కడ ఉండకుండానట్లుగా జ్ఞానము చేతను వివేచన చేతను మమ్మల్ని అందరినీ నింపమని ఆయన నా తండ్రి గ్రహింపు శక్తిని అధికముగా వ్యాపింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు చెల్లించుకొంచున్నాం. మీ చిత్తం నెరవేర్చి బిడ్డలుగా మేము ఉన్నట్లు సాయం చేయమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అసలు జ్ఞానము వివేచన మనల్ని ఏం చేస్తాయి? మనకు అందరికీ తెలుసు, సామెతలు ప్రతి దినం చదువుతున్నాం, మనం కూడా చదువుకుంటూ ఉంటాం. ఒక మాట చదువుదాం రండి. చాలా మాటలు ఉన్నాయి సామెతల్లో జ్ఞానము గురించి, వివేచన గురించి. దానిలో కనీసం కొన్నైనా ఈరోజు చూద్దాం. సామెతలు 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. 10, 11. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 10, 11 వచనములు. జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. గమనిస్తున్నారా? జ్ఞానం ఏం చేస్తుందట? హృదయమున చొచ్చును అంటే హృదయం లోపలికి జ్ఞానం వెళ్తుందండి. తెలివి మనోహరంగా ఉండడమే కాదు, బుద్ధి ఏం చేస్తుంది? నిన్ను కాపాడును, వివేచన నీకు కావలిగా ఉండును. ఇప్పుడు వివేచన లేదు అంటే అక్కడ ఏమి ఉండదు? కావలి లేదు. చెప్పండి, వివేచన లేదు అంటే కావలి లేదు అని. వివేచన లేకపోతే కావలి లేనట్టే. ఆలోచిద్దాం. అది ఎక్కడి నుంచి కాపాడుతుందట? కావలి ఉండి 12వ వచనం చూడండి. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అంటే ఇప్పుడు వివేచన లేకపోయి, జ్ఞానం లేకపోతే ఎవరి చేతికి అప్పగింపబడతాం? దుష్టుల మార్గముకు అప్పగింపబడతాం. ఎటు పడితే అటు వెళ్తూ పడిపోతాం. మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో పడిపోతారండి. వివేచన లేకపోతే, జ్ఞానం కరువైతే. ఏదోముకు దేవుడు చేస్తున్న మొట్టమొదటి పని వారిలో వివేచన లేకుండా చేయడం. అంటే కావలి ఉండదు వారికి. ఇక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏది ఉండదు. శత్రువు ఈజీగా వారి యొద్దకు చేరతాడు. ఉన్నతమైన స్థలంలోనే కట్టిన నివాసం, నక్షత్రముల మధ్యలో దాన్ని ఏర్పాటు చేసిన, అక్కడి నుంచి కూడా పడిపోవడానికి గల కారణం వివేచన లేదు, జ్ఞానం లేదు. ఇది ఎంత భయంకరమైన స్థితి తెలుసా? ఇక ఈరోజు సామెతలు, కీర్తనలు అలా చదువుకుంటూ వివేచన ఉంటే ఏమవుతుంది, జ్ఞానం ఉంటే ఏమవుతుంది అని అలా ధ్యానించుకోండి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా. అప్పుడు చాలా విషయాలు అర్థమవుతాయి. వాటన్నిటి నుంచి కూడా తప్పించుకోవడం సాధ్యమవుతుంది. ఇవన్నీ ఇలా ఉండగా మనం ఒక ఏరియాకి వెళ్దాం రండి. వివేకం లేనివాడు జారస్త్రీ యొక్క మాయలో పడిపోతాడు. వివేకం లేనివాడు ఇల్లు కట్టుకొనలేడు. జ్ఞానం లేనివాడు ఇల్లును
పాడు చేసుకుంటాడు. ఇలా అనేక సంగతులు మనకి చాలా చాలా సంగతులు ఇందులో ఉన్నాయి. అవన్నీ కూడా చదివితే మనకు అర్థమవుతాయి కనుక వాటిని అలా చదువుకుందాం. జ్ఞానులను దేవుడు అక్కడ లేకుండా తీసేస్తారు అంటే మొట్టమొదటిగా వారికి యేసయ్య దొరకరండి. యేసయ్య వారికి దొరకరు. మీకు జ్ఞాపకం ఉందా? ఎదోము అంటే ఏశావని, ఏశావు యొక్క సంతానమునే ఎదోము అని పిలుస్తున్నారని, ఎదోమీయులు అంటున్నారని. ఇప్పుడు యాకోబు ఆశీర్వాదం మొత్తం తీసుకున్న తర్వాత ఎదోముకు లేదా ఏశావుకు ఏ ఆశీర్వాదం మిగల్లేదట. ఏ ఆశీర్వాదం మిగల్లేదు. గమనించండి, అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఆ ఫ్లోలో తన సంతానం మీదకి వస్తున్నప్పుడు ఆ ఆశీర్వాదం ఇస్సాకు మీదకు, ఇస్సాకు తర్వాత ఏశావు మీదకి రావాలి కదా, జ్యేష్ఠుడు కదా. కానీ అది యాకోబునకు దొరికిన తర్వాత ఏశావుకు ఏ ఆశీర్వాదం మిగల్లేదు. తండ్రిని తర్వాత వెళ్ళి అడుగుతున్నాడు, నాకు ఏదైనా ఆశీర్వాదం ఇమ్మని, ఏదైనా దీవించమని అడుగుతుంటే ఏ దీవెన లేదట. మరి యాకోబు రిటర్న్ వస్తున్నప్పుడు తన భార్యల్ని, పిల్లల్ని అందరినీ తీసుకొని లాబాను దగ్గర నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఏశావు తన సంతానంతో, తన బలగంతో యాకోబును చంపడానికి బయలుదేరలేదా? ఆశీర్వాదం దీవెన లేకపోతే మరి ఎలా విస్తరించాడండి? యాకోబు కానుకలిస్తున్న సమయం ఏశావు అంటున్నాడు, నాకు నువ్వేమీ ఇవ్వక్కర్లేదు, నాకు కావలసినంత నాకు ఉంది అని చెప్తాడు. మరి అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? గమనించండి, ఆస్తి ఎంత ఉన్నా, అంతస్తులు ఎంత ఉన్నా, సంతానం ఎంత ఉన్నా, దేవుని యొద్ద నుండి వచ్చు దీవెన లెక్క వేరు. ఆయన యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదం యొక్క లెక్క వేరు. లోకంలో ఆస్తులు లేవా? లోకంలో మహిమలు లేవా? ఈ లోక అధికారి అయిన వాడు యేసయ్యకి ఆఫర్ ఇచ్చే సమయం గుర్తుందా? ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను దేవునికి కనపరిచి చెప్తున్నాడు, ఇవన్నీ నా వశమున ఉన్నాయి, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వానికి ఇస్తా, నువ్వు నా కాళ్ళకు మొక్కు, నీకు ఇస్తా అంటాడు. అంటే ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదం లెక్క పెట్టుకొని, ఈ లోకంలో ఉన్న డబ్బుని కానీ వేరే ఇతర దేనినైనా సరే లెక్క పెట్టుకొని దానినే ఆశీర్వాదంగా ఫీల్ అయితే అది కాదు, అది నిజానికి దీవెన కాదు. దేవుడు అనుగ్రహించు జ్ఞానం, తెలివి, బుద్ధి, సర్వ సంపదలు ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన యొద్ద నుండి సంపాదించుకోవాలి. జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ కావాలి. ఇవి నిజమైన ఆశీర్వాదాలు, దీవెనలు. ఇవి లేకుండా
ఒకడు బ్రతికినా వాడికి కావలి లేనట్టే. వివేచన లేకుండా బ్రతుకుతున్న ఒక జీవితం కావలిని లేకుండా కోల్పోయిన జీవితం. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 యేసయ్య, మీకు వందనాలు ప్రభా. తండ్రి నాయన, వివేచన జ్ఞానము తెలుగు ఉండాలని ప్రభా నాయన, అవి లేకపోతే కావలి లేనట్లని ప్రభా నాయన మీరు తెలియజేస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన, దేవ యేషావు తనకు కలిగింది ఉన్నది అన్న ప్రభా నాయన, అది నీ యొద్ద నుంచి ప్రభా నాయన రాలేదు కదా ప్రభా నాయన. నీ యొద్ద నుంచి వచ్చే దీవెన ఆశీర్వాదం లెక్క వేరుగా ఉన్నతంగా ఉంటుందని మీరు తెలియజేసినందుకు వందనాలు ప్రభు. తండ్రి నాయన, మాకు నాయన నీ యొద్ద నుంచి వచ్చే జ్ఞానము వివేచన పొందుకుని ప్రభా నాయన, తండ్రి నాయన నీలో నాయన ముందుకు సాగటకు మాకు సహాయం చేయండి దేవా. తండ్రి నాయన, జ్ఞానము తెలివి వివేచన మా అందరికి ఆయన దయచేయమని సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకునే ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సామెతల గ్రంథం 8వ అధ్యాయంకి వెళ్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. వివేచన ఏం చేస్తుందటండి? తన స్వరాన్ని వినిపింప చేస్తుందట. ఎదోముకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ వివేచన యొక్క స్వరం వారికి వినపడదు. ఎదోముకు ఏమి వినపడదు? వివేచన యొక్క స్వరం వినపడదని చెప్పండి. మొదటిగా వారికి కావలి ఉండదు. రెండవది వివేచన యొక్క స్వరం కూడా వినపడదు. వివేచన అంటే శ్రేష్టమైన గ్రహింపు కదా, దాని యొక్క స్వరం వారికి వినపడదు. వివేచన యొక్క స్వరం వినపడకపోతే జరిగే డ్యామేజ్ ఎటువంటిది తెలుసా? అసలు దేవుని యొద్ద ఉన్న 7 ఆత్మలలో మనకి జ్ఞానం ఉంది, వివేచన ఉంది, అవే వారికి అందదు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు దయచేసి చదవండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనములు. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును. ఎవరు ఈ చిగురు? యేసు ప్రభు. ఈ చిగురు, ఈ అంకురం ఈ యేసు ప్రభు మీద నిలిచి ఉండే ఆత్మ యెహోవా యొక్క ఆత్మ. యెహోవా ఆత్మ, ఇదిగో ఇవన్నీ ఆత్మల కలిగి ఉన్న ఆత్మ. దానిలో మొట్టమొదటిగా చెప్తున్నదే జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఇవన్నీ ఎవరి మీద నిలిచి ఉంటాయట? యేసు ప్రభు మీద నిలిచి ఉంటాయి. యెషయా మొద్దు మీద, మొద్దుకు వచ్చిన చిగురు మీద ఉంటాయి. ఇప్పుడు ఆ చిగురైన
ఆ యేసయ్య మీద ఉన్న ఈ ఆత్మ చెప్పుతున్న ఏ సంగతులు వానికి చేరవు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు వినుగాక? చెప్పండి, ఎవరు వినుగాక? చెవి కలిగిన వాడు వినుగాక. ఇప్పుడు వానికి వివేచన వాని చెవులకు అందదన్నమాట. వివేచన వాని చెవులకు అందదండి. ఒక పక్కన కావలి కోల్పోయి ఇంకొక పక్కన ఆలోచన కూడా, ఏది వివేచన వినిపిస్తున్న స్వరము కూడా వినలేని భయంకరమైన స్థితిలోనికి ఈ ఎదోమును దేవుడు పంపించారు. అలా తనంతట తానే ఆ ఉన్నతమైన స్థితి నుండి పడిపోతాడు. ఆ ఉన్నతమైన స్థితి నుండి ఎవరు పడిపోతారు? ఎలా పడిపోతారండి? అక్కడ ఇంకెంత స్పెషల్ జీవితం తెలుసా? ఎత్తుకు ఎదిగే కొద్దీ రిస్క్ పెరుగుతుందా తగ్గుతుందా చెప్పండి? పెరుగుతుందండి. అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. నువ్వు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళే కొలది రిస్క్ పెరుగుతుంది కదా. అంత ఎత్తు నుంచి పడిపోవడానికి గల కారణం ముఖ్యంగా అక్కడి నుంచి దేవుడు వివేచనని తీసివేస్తున్నారు. ఎందుకు యేసు ప్రభు తను కదిలిన కాలంలో ఆయన సువార్తను ప్రకటిస్తున్న సమయం, ఆయన చెప్పుతున్న సంగతులు గ్రహించలేని వారిని చూసి దుఃఖపడేవారు. ఎందుకు అల్ప విశ్వాసులారా అని చెప్పుతూ నమ్మకత్వాన్ని నిలుపుకోలేని వారిని చూసి బాధపడేవారు. ఆయన ఏర్పాట్లో ఉన్న వారికి ఆయన స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వారికి వివేకము పుట్టించి వారికి జ్ఞానమునిచ్చి నడిపిస్తూ తీసుకుని వస్తున్నారండి. ఇది ఒక ప్రత్యేకమైన ప్రయాణం. ఏదో పక్షిరాజు వాళ్ళే రెక్కలు చాపి ఎగిరి ఎత్తైన కొండ మీద గూడు కట్టుకుని వినడానికి చాలా బాగున్నాయి కదా. అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. ఆయన పరలోక రాజ్యపు ఉపమానాలలోనే మనకి వీటి గురించిన గ్రహింపునిస్తున్నారు. ఇప్పుడు వారిలో నుండి తీసివేస్తున్నది లేదా వారికి దొరకనిది ఏదైనా ఉంది అంటే అది వారికి జ్ఞానము వివేచన దొరకదట. వారి శత్రువులనేమో ఒక పక్క నుంచి రేపడానికి దూతని పంపించారు, ఇంకొక పక్కనేమో శత్రువు వస్తున్నది కూడా వారికి తెలియకుండా చేస్తున్నారు. శత్రువు ఎక్కడున్నాడో తెలుసా? వాని పక్కనే. చూడండి, ఓబద్యా గ్రంథం 7వ వచనం చూడండి. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి, అంటే ఆయనకి లేదా ఎదోముకు వివేచన లేకపోవడం అనేది ఎంత డేంజరో చూడండి. సమాధానంగానే ఉన్నట్టుంటారు,
కానీ వారు ఏం చేస్తారు? మోసపుచ్చుతారట. నీతో సమాధానంగా ఉన్నవారే వారిని మోసపుచ్చుతారు. ఇప్పుడు చెప్పండి, వివేకం ఉంటే, జ్ఞానం ఉంటే, నీతో సమాధానంగా ఉండి నిన్ను మోసపుచ్చుతున్న వారు నీ పక్కనే ఉన్నా నువ్వు గుర్తు పడతావు. అలా గుర్తు పట్టట్లేదా? ఎదోమును విసర్జించినట్టు దేవుడు విసర్జించారేమో చెక్ చేసుకోవాలి. నడతను మార్చుకుంటే, తిరిగి ఆయనకు మొరపెట్టుకుంటే ఆయన ధారాళముగా ఇచ్చువారే. ఆయన చిత్తం చేయడానికి మనం సిద్ధపడాలి. ఎదోముకు వచ్చే ఆ డేంజర్స్ ఎలా ఉన్నాయో మనం చూస్తే మనం గుర్తుపట్టడం సాధ్యమవుతుందండి. నీ అన్నం తిని నీ కొరకు ఉరి ఒడ్డుదురు. చెప్తారు కదా, నీ ఉప్పు తిన్నవారం, నీ అన్నం తిన్నవారం అని. వారే నీకు ఉరి ఒడ్డుతారు. ఇప్పుడు చెప్పండి, ఉరి ఒడ్డిన వారిది తప్ప, సమాధానంగా ఉండి నీకు మోసం చేసేవారిది తప్ప, ఎవరిది తప్పు? ఎదోము తెచ్చుకున్న పరిస్థితులు అవి. ఎదోముకు వివేచన లేకపోయేను అంటే గ్రహించలేడు, గుర్తుపట్టలేడు. జ్ఞానమును తిరస్కరిస్తాడు, వివేకమును తిరస్కరిస్తాడు, కానీ మోసము చేయి వారిని పక్కనే ఉంచుకుంటాడు. ఇంకా ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములో నుండి జ్ఞానులమును నాశనము చేతును. దేవుడే అనుగ్రహిస్తున్నారు ఇటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఆలోచించండి, బలహీనులుగా ఉండి ఆయన యొద్ద చేరి, ఆయన యొద్ద ఉన్న బలమును ఆశ్రయించి, ఆయన ఆత్మ ఇస్తున్న శక్తిని బలమును పొందుకొని ఎగురుట మంచిదా? లేకపోతే ఏ దీవెన ఇవ్వకపోయినా, ఏ ఆశీర్వాదము ఇవ్వకపోయినా పైన నక్షత్రముల్లో ఒకదానిగా చేసుకున్నంత ఎత్తుకు ఎదిగి అక్కడ వెళ్ళి వివేచన లేక పడిపోవటం మంచిదా? ఏది మంచిదండి? స్తోత్రం. చివరిగా ఒక మాట చెప్పనివ్వండి. అదేంటంటే, జ్యేష్ఠత్వమును కోల్పోవడం మాత్రమే కాదు, జ్యేష్ఠత్వం అనుగ్రహించిన దేవుణ్ణి కూడా కోల్పోయాడు. ఎందుకంటే సామెతలు 8వ అధ్యాయం చదివితే అక్కడ ఘోషిస్తున్నది జ్ఞానం కాదండి, యేసయ్య. అక్కడ ఘోషిస్తున్నది డైరెక్ట్గా యేసయ్య. భూమి రవ్వంతైనను పుట్టకముందే నేను ఉన్నాను అని చెప్పుతూ, అన్నిటికంటే ముందు ఉన్నవాడిని నేనే అని చెప్పుతూ, ఎవరండి ఆది సంభూతుడు? ఎవరు? యేసు ప్రభు కాకుండా, దేవాది దేవుడు కాకుండా ఇక ఎవరు? కలిగి ఉన్నది ఏది కూడా నేను లేకుండా కలగలేదని చెప్తున్నారు. ఎదోములో లేకుండా అయిపోయింది ఏదో కాదు, వాక్యం, జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం, వివేచన పుట్టించు వాక్యం ఎదోములో లేదు.
సిమిలర్గానే కనిపిస్తుంది. పక్షిరాజులాగానే ఎత్తైన కొండకు వెళ్ళే అనుభవం ఉంది. కార్య ఆరంభం కంటే అంతం మేలు కదా. అంతంలో తెలుస్తుంది ఏది నిజమైన పక్షిరాజు ఏది కాదు అని. ఈ మాట చెప్తారా? అంతంలో తెలుస్తుందని. అంతంలో తెలుస్తుంది కనుక జ్ఞానము కొరకు మొరపెడదాం, వివేచన కొరకు మొరపెడదాం. ఒక వచనం చదువుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం రండి. సామెతలు 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదవండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, నీవు నా మాటలను అంగీకరించి, ఏం చేసి? అంగీకరించి. దేవుని మాటలు త్రోసిపుచ్చి కాదండి, వాటిని అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని, అర్థం వాటి వెంట నడుస్తూ వాటిని భద్రంగా కాపాడుకుంటున్న అనుభవం ఉండి, జ్ఞానంకు నీ చెవి ఒగ్గాలట, హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించాలట. ఇంకా ఈ జ్ఞానమును ఎలా వెతకాలట? వెండిని వెతికినట్టు వెతకాలి, దాచబడిన ధనమును వెతికినట్టుగా వెతకాలి. మనం లోకంలో దేని వెంట వెళ్ళిపోతున్నామో చూసుకుంటే, దేని వెంట వెళ్ళాలో, ఏది శ్రేష్టమైందో ఈరోజు మనకు అర్థమవుతుంది. అలా వెళ్ళి అలా సాధించి ఏం చేయాలట? ఏం చెయ్యాలట? అప్పుడు దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. దేవుని గురించిన ఏమి లభించును? విజ్ఞానం. దేవుని గురించిన జ్ఞానం మనకి లభిస్తుందట. ఇక చూడండి ఇంకొక మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహిస్తావు, ఆయన గురించిన విజ్ఞానం నీకు అర్థమవుతుంది. ఇంకొక మాట కూడా చూడండి, 6వ వచనం, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఇప్పుడు చెప్పండి, వివేచన ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన నోట నుండి అని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి వివేచన అందదు అంటే ఆయన నోట నుండి వచ్చు వాక్కు వారికి అందదు. మరి మేము వింటున్నాం కదండి అంటే, అవును, దురద చెవులు కలిగి తమకిష్టమైన వాక్యములు వింటూ కొట్టుకుని పోవడానికి దేవుడు అనుమతి ఇచ్చారు, అంతే. వెండిని వెతుకుతున్నట్లుగా ఒక వెతుకుతున్న అనుభవం నీకుందా? దాచబడిన ధనమును వెతుకుతున్నట్టుగా వాక్యపు లోతుల్లోనికి వెళ్తూ, ఇది ఎందుకు ఇలా రాశారు ప్రభా, ఇది ఏంటి నాకు చెప్పండి అని దాని మీద కూర్చొని అలా వివేకంను అభ్యసిస్తున్న అనుభవం లేదా? ఈ రోజు నుంచి అభ్యసిద్దాం. ప్లీజ్ అర్థం చేసుకుందాం. భూమి మీద ఉన్నప్పుడే ఈ సమయాన్ని వినియోగించుకుందాం.
అనేకుల్ని పడగొట్టిన దేవుడు ఈరోజు చేతిలో బైబిల్ ఉంచి, వాక్యం నుంచి అందుబాటులో ఆయన ఉండి, నువ్వు నాకు మొరపెట్టు చాలు, నీకు నేను ఉత్తరం ఇస్తాను అని చెప్పుతున్న దేవుడు. యెహోవా దొరకు కాలంలోనే ఆయనను వెతుకుట మంచిది. ఈ కాలం, ఈ సమయం నిర్లక్ష్యం చేసుకుంటే ఆయన దొరకకపోతే మనం వెళ్ళబోతున్న స్థితిగతులు చాలా భయంకరంగా ఉంటాయండి. ఆయన నోట నుండి వచ్చు వివేచన మనకి కావాలి. ఆమేన్. ఆయన నోట నుండి వస్తున్న జ్ఞానం, తెలివి మనకి కావాలి. అవి సంపాదించుకోవాలి. వాటి వెంట మనం వెళ్ళాలండి. వెండిని వెతికినట్టుగా. చూడండి, ఈ మధ్యన రంగురాళ్ళు దొరుకుతున్నాయని వాళ్ళు ఎలా వెతుకుతున్నారు? ఆ రంగురాళ్ళు దొరికితే వాళ్ళు లైఫ్ సెటిల్ అయిపోద్ది అన్నట్టుగా వెతకట్లేదా? మరి యుగ యుగాలకు లైఫ్ సెటిల్ అయ్యే జ్ఞానం ఇది. యుగ యుగాలు జీవింపజేసే వివేచన ఇది. దీని నుండి తప్పించుకొని పారిపోయి ఏం సాధిస్తావు? దానినే వెతుకుతూ బయలుదేరు. ప్రార్థన చేసుకుందాం అక్క.